గ్రూప్ 1 ర్యాంకర్స్ ఎక్కువ ఎవరికి వచ్చాయి. గ్రూప్ 1 ర్యాంకర్స్ని తిరుగుతూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ రెండు టాపిక్ గురించి మనం మాట్లాడదాము. సో టీఎస్ గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటికీ చాలామంది ర్యాంకర్స్ని తిడుతూ మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి రాలేదని బాధతోనో లేకపోతే ఇంకోటో అందరూ ఇచ్చేసారు వచ్చేసారు, గ్రూప్ 1 ర్యాంకర్స్ అందరూ వేస్ట్, కామెడీగా ఉంది, జోకర్స్ లాగా ఉన్నారు. ఇంత దారుణమైన కామెంట్స్, ఇంత హేట్ రేట్ ఎందుకు? ఒక పాయింట్ దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఖచ్చితంగా నా వర్షన్ వినిపించాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ర్యాంక్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళు మీరు గమనించండి. చాలా ర్యాంక్స్ వరకు వాళ్ళ ఇంటర్వ్యూస్ అవి గమనించండి. యూపీఎస్సీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా ఈ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయి. దిస్ ఇస్ ద రియాలిటీ. అండ్ అఫ్ కోర్స్ కొంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వచ్చాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కొంతవరకు వాస్తవమే. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటి అంటే అది ఎక్కువగా యూపీఎస్సీతో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయి. ఇదందరూ మీరందరూ కూడా తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని తిట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఇంత హేట్రెడ్ పెంచుకొని మీరు అనవసరంగా మీరు టెన్షన్ పడుతున్నారు. అనవసరం అని నేను చెప్పను, కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉన్నాం. జిఆర్ఎల్ వచ్చింది, ఎగ్జామ్ జరిగింది, మార్క్స్ వచ్చాయి, తర్వాత దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ జిఆర్ఎల్ వచ్చింది. ఫైనల్గా వాళ్ళకి సెలక్షన్ వాళ్ళు జాయిన్ కూడా అయిపోతూ ఉన్నారు. అండ్ ఇప్పటికీ కూడా కొంతమంది వాళ్ళని హేట్ రేట్గా మాట్లాడుతూ విపరీతంగా తిడుతూ ఉన్నారు. ఒక విషయం చెప్పండి, మరి తెలుగులో ఒక ర్యాంకర్ ఉన్నాడు. తెలుగులో 83 ర్యాంక్ వచ్చిన మురళీ మద్దినేని. అంటే అతను జెన్యున్గా కష్టపడి సంపాదించలేదంటారా? అతని స్టోరీ విన్నారా మీరు? ఎంతమంది విన్నారు చెప్పండి అతని స్టోరీ? అండ్ తర్వాత వచ్చేసి రోహిత్ నేత ర్యాంక్ 13 వచ్చింది. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా ఉన్నా. వాళ్ళ నాన్న కూడా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హెడ్ కానిస్టేబుల్. అంటే పెద్ద విపరీతంగా డబ్బులు ఏం రావు. నిజంగా అతను కూడా చాలా బాధపడ్డాడు. కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకున్నాడు. నేను చూసా. అంటే అంత కష్టపడి మా ఓనికి జాబ్ వచ్చిందని చెప్పి కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో కొంతమంది హేట్ రేట్ అంటే తెలిసి అని నేను చెప్పను. కొంతమంది మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను దాని గురించి కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక మీడియా అనేది చాలా వరకు ఏంటి అంటే కొంతవరకు జెన్యున్గా కొంతమంది మాత్రమే ఉన్నారు. చాలా వరకు అటెన్షన్ సీకర్సే ఉన్నారు. అటెన్షన్ని సీక్ చేయాలి, మనం ఈ టాపిక్ కాంట్రవర్సీ ఉంది కాబట్టి మాట్లాడితే మనకి ఏదో కొంచెం ట్రాక్షన్ వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ నేను వాళ్ళ గురించి కొంతమంది జెన్యున్గా నిజంగా స్టూడెంట్స్ కోసం పోరాటం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. కాదు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ ఎందుకు ఇంత హేట్ రేట్ పెంచుకుంటూ ఉన్నారు? దీనివల్ల అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ హేట్ రేట్ కమెంట్స్ అవతల వాళ్ళు కూడా బాధపడతారు కదా, అంత కష్టపడ్డారు కదా వాళ్ళు కూడా. అండ్ కష్టపడలేదు అని మీరు అట్లా డిసైడ్ చేస్తారు. మీరు అనుకున్నాడు కొంతమంది ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు నిజంగానే జరిగింది అనుకున్నాం, కానీ కొంతమంది అయితే జెన్యున్గా ఉంటారు కదా. అందరినీ ఒకే తాటి మీద కట్టడం కరెక్ట్ కాదు కదా. అండ్ మనకు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఎలా మాట్లాడతాం? అండ్ అంటే నేనేం మాట్లాడుకుంటే పక్కన వాళ్ళ మీద కోపము హేట్ రేట్ చూపించే ప్రాసెస్లో తెలియకుండానే మన టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఎవరైతే మీడియా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ వీడియో చేస్తున్నాను, డెఫినెట్లీ నాకు కొంచెం అటెన్షన్ వస్తుంది. కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేయొచ్చు, కొంతమంది నెగిటివ్ కామెంట్ చేయొచ్చు. లెట్ us be ఓపెన్గా మనం మాట్లాడడం. వీడియో చేయడానికి అసెంట్ ఏంటి అంటే హేట్ రేట్గా ఏదో 4-5 కామెంట్లు పెడతారు, రేపు సర్వీస్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ పాటికి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఈ హేట్ రేట్ కమెంట్స్ పెడుతూ వీళ్ళ ఖచ్చితంగా చాలా బాధపడుతున్నారు. 1-2 సంవత్సరాలు కాదు, 10-15 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఈ విధంగా వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళు బాధపడుతున్నారు. రకరకాల కారణాలు కూడా మాకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోతున్నాము, మన విలువైన సమయాన్ని మనం కోల్పోతున్నాము. అండ్ కమింగ్ డేస్లో కొత్త జాబ్స్ వస్తున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. ఫోకస్ ఆన్ దట్. అంటే ట్రై చేయండి, ఇది ఒకసారి ఆలోచించండి. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ 2 రకాలు, కత్తికి 2 వైపులా పొదునున్నట్టు కష్టపడి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. అనవసరంగా హేట్ రేట్ కమెంట్స్ అవి పెట్టద్దు, వాళ్ళు బాధపడతారు కదా. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ బాధ ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి సరైంది, కాదనట్లేదు. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది, రేపు మాపు జాబ్లు కూడా జాయిన్ అవుతారు. అండ్ ఇంకా అక్కడే మనం ఆగిపోతే కాదు. మనం ఒకవేళ పడ్డాం, దెబ్బ తగిలింది, గెటప్, మళ్ళీ లేవండి, లేచి ఎలా ముందుకెళ్ళాలి, జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే మన లైఫ్ ఉంటుంది. ఒకవేళ నిజంగా మీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం ఇష్టం లేదా, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ ఆలోచన చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎనీవే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ఇష్టం. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మీరు పెట్టే కమెంట్ ఖచ్చితంగా అందరూ చూడగలిగేలాగా ఉండాలి. అలాంటి కమెంట్స్ మన టీం అప్రూవ్ చేస్తారు. అబ్యూజివ్, ఫౌల్ లాంగ్వేజ్, మీ బాధను మొత్తం డెఫినెట్లీ కొంతమంది కోపం వాళ్ళ బాధతోనే ఏమన్నా మాట్లాడతారు, యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఫౌల్ లాంగ్వేజ్ అందరికీ కనిపించేలాగా పెట్టద్దు. సో అది మంచి పద్ధతి కాదు. సో ఒకసారి ఆలోచించండి. ఎనీవే, అది మీ ఇష్టం. అప్రూవ్ చేయడం చేయకపోవడం కూడా మా ఇష్టం. థ్యాంక్ యూ.